అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురాస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు డే 53 అనమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్నీ కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. కానీ అంతకన్నా ముందు చూస్తున్నారు కదా, నా వెయిట్ 69.40 grams అయితే వచ్చాను అనమాట. మాక్సిమం ఇంకా అంటే ఈ డే కాకుండా ఇంకా మనం కౌంట్ చేసుకుంటే ఇంకో 7 days అయితే ఉన్నాయన్నమాట. ఈ 7 days లో అట్లీస్ట్ 68 క్రాస్ అవ్వాలి, అంటే 69 క్రాస్ అయ్యి 68 లోకి రావాలి అని అనుకుంటున్నాను. సో ఏమో చూద్దాం, వస్తానో రానో చూడాలి. మనం అసలు హోప్స్ పెట్టుకోకూడదు కన్ఫర్మ్ గా తగ్గిపోతాము అని. ఒకరోజు పెరగచ్చు, ఒకరోజు తగ్గొచ్చు, ఒకరోజు సేమ్ అదే వెయిట్ ఉండొచ్చు. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. మనం స్ట్రిక్ట్ గా డైట్ ఫాలో అవడం అది మన చేతుల్లో ఉంది. వెయిట్ అనేది తగ్గుతాం పెరుగుతాం అనేది అది అయితే మన చేతుల్లో లేదు కదా. మాక్సిమం ఒక 5 kgs ఆర్ 4 kgs ఫాస్ట్ గానే తగ్గిపోతామంట. తర్వాత ఇంకా తగ్గాలంటే టైం తీసుకుంటది అని విన్నాను. సో నేను 3 weeks గ్యాప్ ఇవ్వకపోయిందంటే ఈ టైంకి నేను 68 లో ఉందేమో అని అనుకుంటున్నాను. మరి 68 లోకి వస్తానా రానా చెప్పలేను, కానీ వచ్చేసిందును అని నేను అనుకుంటున్నా 3 weeks గ్యాప్ లేకపోయిందంటే. సో ఇంక ఈ రోజు అయితే 53rd డే కదా, 69.40 grams అయితే ఉన్నాను. ఈరోజు మార్నింగ్ లేసి చెక్ చేసుకుంటే, అంటే లాస్ట్ వీడియోలో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, 69.40 grams ఉన్నాను కదా. సో రేపటికి ఎంత తగ్గుతాను అనేది అది నెక్స్ట్ విషయం. ఇంక ఈ 7 days లో 68 క్రాస్ అయ్యి, అంటే మాక్సిమం 68.80 వచ్చాను అనుకో. ఈ 60 days జర్నీలో నేను ఒక 5 kgs వెయిట్ లాస్ అయ్యి ఉంటాను అని అనుకుంటున్నా. అవుతాను, హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. పోన్లే 3 weeks గ్యాప్ ఇచ్చేసిన ఈ మళ్ళీ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ 60 days కి పెట్టుకున్న గోల్ కి 5 kgs రీచ్ అయ్యాను అని హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను ఈ 7 days లో 68 క్రాస్ అవ్వగలనా లేనా అనేది, నేను ఫుడ్ ఎలా తీసుకుంటున్నాను ఏంటనేది మీరు చూస్తున్నారు కదా. దాన్ని బట్టి మీరు ఏమనుకుంటున్నారో నాకు కమెంట్ చేయండి, క్రాస్ అవుతానా అవ్వనా అనేది. ఎందుకంటే మీరు కమెంట్ చేస్తే ఇంకొంచెం నాకు హోప్ ఎక్కువగా ఉంటది అనమాట. అవుతాను అని నాకు కూడా ఫుల్ కాన్ఫిడెంట్ ఉంటది. ఇంకా చూడాలి ఈ 7 days లో ఎంత తగ్గుతాము ఏంటని. తర్వాత మళ్ళీ వేరుగా చూద్దాము. ఫస్ట్ అయితే ఈ 60 days కన్ఫర్మ్ గా పెట్టేద్దాం అనుకున్నాను. అంటే గ్యాప్ లేకుండా వీడియోస్ పోస్ట్ చేసేద్దాం అనుకున్నాను. ఈ సమ్మర్ హాలిడేస్ అవ్వడం వల్ల గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఈసారి అయితే ఇంకా గ్యాప్ తీసుకోను కాబట్టి, సో ఈ 60 days కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ తీసుకున్న ఛాలెంజ్ డే బై డే కదా, డైలీ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకా సో ఈరోజు 53rd డే కదా, ఇంక ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని కూడా ఏమేమి తీసుకున్నా ఏంటి అనేది మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే, మీకు ఏమైనా నచ్చినట్టయితే వీడియో అనేది లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్. నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో చూసేయండి. ఇంక ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏమేమి తింటానో ఏంటని చూపించేస్తాను. ఇంక ఈరోజు మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 69.40 grams అయితే ఉన్నాను అనమాట. సో వెయిట్ ఇలా చెక్ చేసుకున్న తర్వాత 1.5 liter వాటర్ కంప్లీట్ చేసుకొని నా డైలీ రొటీన్ ఎప్పుడులాగే 8:32 ఆర్ 9 ఈ టైంలో గ్రీన్ టీ అయితే తాగిస్తాను అనమాట. గ్రీన్ టీ మన హెల్త్కి ఎంత మంచిదంటే, మన మెటబాలిజం పెంచుతుంది, మన నీరసాన్ని తగ్గిస్తుంది, మనం హెల్తీగా ఉండడానికి అండ్ ఏ వర్క్ అన్నా చక్కచక్క చేసుకోవడానికి మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా గ్రీన్ టీ తాగేసిన తర్వాత మళ్ళీ 1.5 liter వాటర్ తాగేసిన తర్వాత ఇది నా బ్రేక్ఫాస్ట్. ఒక గ్లాస్ అంబలి అండ్ ఇక్కడ రాజ్మా అండ్ సోయా బాయిల్ చేసాం అనమాట. ఇంకోటి వచ్చేసి స్వీట్ పొటాటో ఒకటి తీసుకున్నాను. రాజ్మా అండ్ సోయా రెండిటిని కూడా మంచిగా బాయిల్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం స్మాష్ లాగా అయ్యేటట్టు బాయిల్ చేసుకుంటే మనకు గ్యాస్ట్రిక్ ఇష్యూ రాకుండా
మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. మన డైజెషన్ సిస్టమ్ కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే హార్డ్గా తింటే డైజెషన్ అవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అండ్ గ్యాస్ కూడా ఫామ్ అవుతుంది అనమాట. సో కొంచెం మెత్తగా బాయిల్ చేసుకొని తింటే డైజెషన్ బాగుంటుంది అండ్ మనకి టమ్మీ ఫుల్గా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఇక్కడ నేనైతే కొర్రలు తీసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యం ముందు రోజు నైటే తీసుకొని నేను నానబెట్టుకున్నాను. యాక్చువల్గా నాకు తెలియదు ఒక 6 hours నానబెట్టుకుంటే సరిపోద్ది అంటే, కాకపోతే నేను నైట్ అంతా నానబెట్టాను. నెక్స్ట్ డే 12 o'clock అంటే వండుకోవాల్సిన దానికి ముందు నుంచే నానబెట్టుకున్నాను. ఇంక ఈ కొర్రలు ఒక గ్లాస్ కొర్ర బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళైతే తీసుకొని ఒక 4 విజిల్స్ వచ్చినంత వరకు బాయిల్ చేసుకోవాలి. వీటిల్లో ఐరన్, మెగ్నీషియం, కాల్షియం అన్నీ కూడా ఉంటాయి అనమాట. మనకు గ్యాస్ ట్రబుల్ ఇష్యూ రాకుండా అండ్ గట్ హెల్త్కి మంచిగా హెల్ప్ అవుతుంది. ఇది నా లంచ్ ప్లేట్ అనమాట. నేను బ్రేక్ఫాస్ట్ అయిన 1 hour తర్వాత మళ్ళీ 1 liter వాటర్ తాగేసి 1:30కి నేను ఇక్కడ లంచ్ చేస్తున్నాను. లంచ్కి నేను సలాడ్, కొరబియ్యం రైస్ అండ్ కర్రీ వచ్చేసి చేమదుంపల పులుసు అయితే తీసుకున్నాను. అది హెల్త్కి చాలా మంచిది అండ్ మన బోన్ స్ట్రాంగ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. నార్మల్గా ఈ కర్రీ చపాతీలు అది తినాలంటే ఎవరు తినలేరు. సో ఇలా కొరబియ్యం ఒకసారి రైస్ చేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా నా లంచ్ అయిపోయిన ఒక 2 hours తర్వాత అయితే నేను ఇక్కడ చియా సీడ్స్ వాటర్ అయితే తాగుతున్నాను అనమాట. ఇందులో లెమన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంక ఇది అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 1/2 hour ఆగి మళ్ళీ గ్రీన్ టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఈ గ్రీన్ టీ వచ్చి ఈవినింగ్ 4:30కి తాగుతాను అనమాట. చియా సీడ్స్ వాటర్ 3:30కి స్టార్ట్ చేసి 4:15 వరకు తాగుతాను. అలా 1 liter కూడా కంప్లీట్ చేసుకొని టోటల్ 4 liter వాటర్ కంప్లీట్ చేసుకొని 4:30కి అగైన్ మళ్ళీ గ్రీన్ టీ అయితే తాగుతాను అనమాట. డైలీ 2 times తాగుతాను. ఇంక ఈ విధంగా గ్రీన్ టీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నా లంచ్ వచ్చేసి సేమ్ కొరబియ్యం రైస్ తీసుకున్నాను అనమాట. ఇందులో కర్డ్ యాడ్ చేసుకున్నాను. యాక్చువల్గా 1/2 glass అయితే నాకు సరిపోద్ది. ఫుల్ గ్లాస్ అవడం వల్ల ఇంకా అది ఉండిపోయింది. వేస్ట్ చేయడం ఇష్టం లేక నేను నైట్ డిన్నర్గా అయితే అందులో కర్డ్ యాడ్ చేసుకొని తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎందుకు ఇబ్బంది అనిపించలేదు. అలవాటు చేసుకుంటే ఒక 2-3 days మంచిగా అలవాటు అయిపోద్ది అనమాట. ఇంకా 9 o'clockకి జీలకర్ర వాటర్ అయితే మరగబెట్టుకున్నాను. అందులో అల్లం యాడ్ చేసుకున్నాను. సో అల్లం ఏంటంటే మన ఫ్యాట్ బర్న్ అవ్వడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. జీలకర్ర డైజెషన్ అవ్వడానికి కూడా మంచిగా హెల్ప్ అవుతుంది. కాబట్టి 2 కూడా బాయిల్ చేసుకొని నేను ఇక్కడ నైట్ డెటాక్స్ డ్రింక్ తాగేసాను అనమాట. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకున్నాను. 69.35 grams అయితే వచ్చాను అనమాట. ముందు రోజుకి ఈ రోజుకి సరే అయితే 5 grams తగ్గాను. సో ఎంతైనా తగ్గాను కాబట్టి మంచిగానే ఉంది, హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇదండి నా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు అండ్ నా వీడియోస్ ఎంకరేజ్ చేస్తున్నందుకు. బాయ్ ఎవ్రీవన్.